లో మళ్ళీ ఈయనొస్తేనే కంటిన్యూ అవుతది అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. హ్మ్. ఇది వైసీపీ అభిమానికి. అవును. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ అభిమానికి ఏదో ఇచ్చాడులే మనోడు ఇద్దాం అనుకున్నాడు గానీ ఇవ్వలేకపోయాడు. హ్మ్. అదే జగనొచ్చాడు ఏదో ఇచ్చాడు. చంద్రబాబు అంటే భయపడి ఇచ్చాడు తప్పించి ఏం లేదు. హ్మ్. పవన్ కళ్యాణ్ అంటే భయపడి ఇచ్చాడు తప్పించి ఇంకేం లేదు. హ్మ్. ఇచ్చాడులే ఎవడబ్బా సొత్తిచ్చాడు. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు ఎంతకంటే ఎక్కువ ఇస్తున్నాడు గదా! ఆడికి దిమ్మ తిరిగే సమాధానం చెప్పబోతున్నాడు. కాబట్టి మనోళ్ళకి మనం ఓటేసుకుందాం. అందులో ఈ టైంలో పార్టీ క్రైసిస్‌లో ఉంది. చంద్రబాబు మళ్ళీ రాకపోతే కొంచెం కష్టమవుతది పార్టీకి హ్మ్. అన్నటువంటి ఉద్దేశ్యం ఉంది. అట్లాగే అవహేళన, అవమానాలు పార్టీ పడిందన్నటువంటి కసి ఉంది. హ్మ్. కాబట్టి ఆ బెనిఫిట్స్ కంటే గూడా వీళ్ళకి పార్టీ సెంటిమెంట్ ఎక్కువ పనిచేస్తుంది. హ్మ్. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి. హ్మ్. అదే సందర్భంలో మ ఈ 2 కాకుండా ఉండేటటువంటి తటస్థ ఓటర్ వాళ్ళ ఆలోచనే ఇక్కడ కీలకం. హ్మ్. ఎందుకంటే లేబర్‌లో వచ్చేటప్పటికి అంటే లేబర్ అనకూడదేమో బిలో పావర్టీ లైన్ హ్మ్. ఉన్నటువంటి వాళ్ళు వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో జగన్ అభిమానులు అంటే పార్టీ పరమైన లాయలిస్టులు 30% ఉంటే హ్మ్. తెలుగుదేశం పార్టీకి పార్టీ పరమైన లాయలిస్టులు 20% ఉంటారు. హ్మ్. ఈ 50 పోను మిగతా 50 కూడా తటస్థులే. అవును. హ్మ్. వాళ్ళు ఏం ఆలోచిస్తారు? హ్మ్. 1,40,00,000